మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు నియోజకవర్గంలో సరికొత్త రాజకీయానికైతే తెరలేవడం అయితే జరిగింది. ఇటీవల వేణుగోపాల్ రెడ్డి పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరడం అయితే కూడా జరిగింది. మొత్తం జనసేన నాయకుల్ని కార్యకర్తల్ని జన సైనికులని పుంగనూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో శంకరావాన్ని అయితే తలపెట్టడం అయితే కూడా జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ గారు కూడా వస్తున్నారు. అలాగే మైపూరు తిరుపతి జిల్లా ఇన్ఛార్జీలు ఇలా పెద్ద పార్టీ జిల్లాలో ఉన్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. గోకుల్ సర్కిల్ వరకు దాదాపు 3 గంటల సేపు పాటు ఈ యొక్క శంకరావాన్ని నిర్వహించబోతున్నారు. అంతేకాకుండా మహిళలు చిన్న చిన్న వృద్ధులు కూడా రాబోతున్నారు. ఈ యొక్క వెహికల్ లోనే ఈ శంకరావాన్ని ర్యాలీగా వెళ్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి భారీ సంఖ్యలో జన సైనికులు జనసేన నాయకులు అలాగే జిల్లాలో ఉన్న వీర మహిళలు కూడా రావడం అయితే కూడా జరిగింది. ఆయన రాక మాకెంతో అదృష్టమని కూడా చెప్తున్నారు. ఎందుకంటే జిల్లాలో పుంగనూరు నియోజకవర్గాన్ని డెవలప్ చేసి చూపిస్తారనేసి కూడా వాళ్ళు అయితే ఆశిస్తున్నారు. భారీ సంఖ్యలో హంగామా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. ఆడుతూ పాడుతూ వీర మహిళలు అయితే గాని వాళ్ళ యొక్క నాయకులు అయితే కార్యకర్తలు అయితే జన సైనికులు అయితే ఆడుతూ పాడుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. చెప్పండి సార్, ఆయన రావడం మీకు ఎలా అనిపిస్తుంది? వేణుగోపాల్ రెడ్డి గారు రావడం మీకు ఎలా అనిపిస్తుంది? మా నియోజకవర్గంలో పుంగనూరు నియోజకవర్గంలో ఇటువంటి అన్న వేణుగోపాల్ రెడ్డి అన్న రావడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. బడుగు బలహీన వర్గాలకన్నిటికీ కూడా ఆశాజ్యోతిగా ప్రతి ఒక్కరు పవన్ కళ్యాణ్ అన్న ఆశయాల వరకు ప్రతి ఒక్కరు కూడా వేణుగోపాల్ రెడ్డి అన్న అడుగుజాడల్లో పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో చిన్నారన్న రాయల్ అది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పనిచేయాలని కష్టపడాలని ప్రతి ఒక్కరు కూడా మేము ఆశిస్తున్నాం. వేణుగోపాల్ రెడ్డి అన్న మనకి చాలా మంచిగా ఉంటుంది. మన విద్యార్థులకి మన రైతులకి అందరికి బాగుంటుంది అని చెప్పేసి ఆయనకి జనసేన అందరూ రావాలని మేము కోరుకుంటున్నాము. అన్న, నా పేరు నాగవేణి, మాది పుంగనూరు. నేను జనసేనకి చాలా పెద్ద అభిమాని అన్న. నేను 5 సంవత్సరాల నుంచి చాలా పోరాడుతున్నాను అన్న మీకోసం. మీద ఒక్కసారి ఈ ఫోటో దిగాలన్న చాలా కోరిక, ఆశ నాకు తీరుతుందని నెరవేరుతున్నానన్న. మనతో కొంతమంది మహిళలు అయితే కూడా ఉన్నారు. చెప్పండి వేణుగోపాల్ రెడ్డి గారు ఎలాంటి వారు? చెదల గ్రామస్తులు ముందు నివాసం ఉండింది చెవదల్లోనే. ఇప్పుడు తిరుపతి అక్కడ బయట పోయి సంపాదించుకోవచ్చు. ఏదో పేదవాళ్ళకి సాయం చేస్తారనే ఉద్దేశంతో మేము ఆయనకు అండగా మాకు తోడుగా మా సమస్యలు తీరుస్తాడని ప్రతి మనిషి ప్రతి ఆచాపంతో తనతో ప్రారంభించి వచ్చి మేము ఇంతకు ముందు కూడా ఏమన్నా హెల్ప్ చేశారు? చాలా వరకు గుళ్ళు కానీ ఒక పెళ్లిళ్ళకి మంచి కార్యాల వరకు ఆయన చాలా వరకు మంచి చేసినాడు. ప్రతి ఒక్కరికి సాయం చేసినాడు. ఈ రోజు కూడా ఆ సాయం కోసము ఆయనకు మనకు ముందు ఉండమంటే ఆయన మనం ఉంటాడని ఉద్దేశంతో మేము ఇంతవరకు వచ్చాము. మేము ఎంతవరకు అయినా ఆయన కోసం పోరాటం మేము వస్తాం. గ్రామం నుంచి ఎంతమంది వచ్చినారు? మా గ్రామం నుంచి దాదాపు అంటే ఒక 60-70 మంది దాకా వచ్చాము. స్వచ్ఛందంగా ఎవరు ఏం ప్రతిబంధం లేదు, ప్రతి వాళ్ళు పిలిచింది లేదు, ఏం లేదు. మేము రావాలనుకున్నాం. ఆయన మంచి గుణము, ఆయన మంచి ఆచాపన, మంచి జనాల్లో ప్రోత్సాహన, మాలాంటి నిరుపేదలకి పిల్లలకి చదువులకు గాని ఒక స్కూల్ కావచ్చు దేని కూడా గాని ఇబ్బంది అవుతే ఏం లేదు. మా వల్ల ఏదన్నా అడిగినా గాని ఆయన తిరిగి సాయం చేస్తాడనే నమ్మకం మాకు. కాబట్టి అన్ని విధాలుగా మాకు తోడు నీడుగా ఉండి మాకు ముందుండి నడిపించే దైవంతో సమానంగా మేము భావిస్తా ఉన్నాం ఆయన్ని. ఆ నమ్మకంతోనే మేము ఇంతవరకు వచ్చాం. చెప్పండి, జనసేన పార్టీకి వేణుగోపాల్ రెడ్డి గారు వచ్చారు. మీరు జన సైనికులుగా ఎలా ఉంది మీకు? మాకు చాలా సంతోషంగా ఉంది. వేణుగోపాల్ రెడ్డి జనసేన పార్టీలోకి రావడం యువతకి అందరికీ ఆదర్శంగా తీసుకుందామని మాకు చాలా సంతోషంగా ఉంది. చాలా సహకరిస్తామని కోరుతున్నాం. ఆయన నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ఆయన యూత్ కి అంతా మన పుంగనూరు నియోజకవర్గానికి మంచి చేస్తారని, ఇంకా అన్ని యూత్ కి అంతా సహకరిస్తారని కోరుతున్నాం. వేణుగోపాల్ రెడ్డి అన్న గారు పార్టీలో చేరడం వల్ల మాకు ఈ పుంగనూరులో పార్టీ ఎక్కువ స్థానాలు కూడా గెలిపొందాం. ఎందుకంటే మండలాల్లో కొద్దిగా లో ఉంది. ఇప్పుడు అన్న వచ్చిన దాని వల్ల
పార్టీ ముట్టుకో ఇంకా బలంగా తీసుకోబోతాం. జనసేన అంటేనే ఈ పొంగునూరు గడ్డ అనేటిగా రాబోయే కాలం చూపిస్తాము. చూపించి మా సత్తా ఏమిటో నిరూపిస్తాము. ఆయన గురించి ఆయన మంచి చేస్తాడనేది నమ్మకం ఉండదు జనసేనలో. ఆయన నమ్ముకొని వచ్చాము, ఆయన్ని అనుసరించి మేము ముందుకెళ్తామని చెప్పి ప్రతి ఒక్క జన సైనికుడికి తెలియజేస్తున్నాం. వేణుగోపాల్ రెడ్డి అన్న చాలా మంచి వ్యక్తి, ఎన్నో సేవా కార్యక్రమం చేశాడు. అందరికీ కావాల్సిన వ్యక్తి, అందరికీ కలుపుకొని పోయే వ్యక్తి. అలాంటి వ్యక్తి మన పొంగులో ఉండడం మేము చాలా ఇది. జనసేన పార్టీ పొంగనూరులో 2029 జెండా ఎగవేస్తుంది. వేణుగోపాల్ రెడ్డి అన్న అందరినీ కలుపుకొని అందరితో కూటమి ప్రభుత్వం అందరినీ కలుపుకొని పోయి మొత్తం జనసేన జెండాని ఎగుతుంది. నియోజకవర్గంలో వేణుగోపాల్ రెడ్డి సారు జాయిన్ అయ్యి జనసేనకు బలం చేకూర్చి తను ఒక మంచి నాయకుడిగా ఎదిగి పవన్ కళ్యాణ్ ఆశయాలను బాగా ముందుకు తీసుకెళ్లి ఈ నియోజకవర్గంలో ఉండేట్టుగా అభివృద్ధి పనుల్లో ముందుండేట్టుగా జనాలకు న్యాయం చేస్తారని ఆశిస్తా ఉన్నాము. జై జనసేన.